కొత్తగా ఇన్వెస్ట్ చేసేటన్ని ఈ వేదాలను బేస్ చేసుకొనే వస్తుండొచ్చా? అంతే. ఈ జ్ఞానం అంతే ఇప్పుడు కొత్తగా ఏం కనిపెడుతున్నది కాదు. అది అంతా ఒకప్పుడు మరుగున పడిపోయింది. అంటే మన దేశాన్ని వేరే వేరే వాళ్ళు వచ్చి స్వాధీనపరుచుకొని మన పుస్తకాలను, మన గ్రంథాలని తగలబెట్టేయడం, దేవాలయాలను పగలగొట్టేయడం, వాటిని కూలగొట్టేయడం, ఈ ఆచారాలను పాటిస్తున్న వాళ్ళని చంపేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ 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 వాటిని బయటకు రానియకుండా చేశారు. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను చూసా, మీరు బొగ్గుతో పళ్ళు తోముతున్నారా, ఇవి మీ పళ్ళకి గారెలు తీసుకొస్తాయి, ఈ పేస్ట్ వాడండి, ఈ పౌడర్ వాడండి అని చెప్పేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే పేస్ట్లలో ఓకే చార్కోల్ పేస్ట్ అని వస్తుంది. దెబ్బ తగిలితే పసుపు పెడితే ఓకే పసుపు పెడుతున్నారా, మంచిది కాదు, ఈ ఆయింట్మెంట్ రాసుకోండి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పసుపు పెడితే చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఏ దేశం అయితే మనల్ని ఒకప్పుడు పసుపు పెట్టని లేదో అదే పసుపుకి అమెరికా పేటెంట్ తీసుకుంది. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నీ మొత్తం నశించుకోవాలి, మళ్ళీ తర్వాత వాళ్ళే వాటికి కొత్త పేర్లు పెట్టి మన దేశంలోకి తీసుకురావాలి. అంతే, అదే జరుగుతుంది ఇప్పటి వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ E=mc² అనే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఐన్స్టీన్ చెప్పాడు అని చెప్తే అందరూ అవును కరెక్ట్ అని అంటారు. కానీ మన భగవద్గీతలో నైనం చిందం త్రిశస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అన్న ఈ శ్లోకం బేస్ చేసుకుంటే అందులో ఆత్మ అనేది ఎలాంటిది, అది నీటిలో నానదు, ఆయుధాల వల్ల ఓకే దానికి గాయం అనేది జరగదు, రక్తం చిందించబడదు, అది చీల్చబడదు, గాలిలో ఏమీ కాదు అని ఇవన్నీ చెప్తున్నాడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, అది మంటలో కాలిపోదు, నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతో, అది గాలిలో కూడా ఏమీ కాదు. మరి ఇలాగా చెప్పారు అంటే ఆత్మ అనేది శరీరం అయి ఉంటే డెఫినెట్గా అది కాలిపోతుంది. శరీరం కానిది అనేది అక్కడ మనకు తెలుస్తుంది. అంటే అది శక్తి స్వరూపం అనేది కూడా తెలిసిపోతుంది. మరి ఆ శక్తి స్వరూపం ఇక్కడ ఎనర్జీ mc² అనేది కూడా అక్కడ అదే చెప్తుంది. ఏంటంటే శక్తి ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వేరే రూపాల్లో మారుతూ ఉంటుంది, కానీ అది పూర్తిగా నశించబడదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా ఆత్మ నశించబడదు, అది ఒక దేహం నుంచి మరొక దేహంలోకి అది స్థానం మారుతుంది అనేది క్లియర్గా చెప్పారు. అంటే ఇది ఎప్పటిదో 5000 సంవత్సరాల క్రితం శ్లోకం. ఈ E=mc² వచ్చిందేమో జస్ట్ మహా అంటే ఒక 300-400 సంవత్సరాలు. మరి ఇంత తెలిసిపోతుంది కదా ఎంత విజ్ఞానం అనేది.